ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాకు పదే పదే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అన్న పోస్ట్‌పోన్ అయితదా? ఏంటి జరుగుతదా? ఏంటి అన్న క్లారిటీ ఇవ్వండి. పోస్ట్‌పోన్ అవుతదా? ఏంటి పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా? అని చెప్పేసి చాలామంది మనకి పదే పదే కామెంట్ చేస్తారు. సో, ఒకటే లాస్ట్ టైమ్ జరిగినటువంటి ఒక సంఘటన అయితే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి గాని, ఇటు ఆంధ్రాకి గాని. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇటు ఆంధ్రాలో రిలీజ్ కావాల్సి ఉంది. సో, మీకు ఒక ఫ్యాక్ట్, ఒక నిజం చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని 2022లో ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరెవరో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక వీడియో చేయడానికే దగ్గరగా 2 అవర్స్ ఆలోచిస్తాను. ఒక వీడియో మీకు అందించాలంటే అందులో ఎటువంటి అంశాలు ఉండాలి, అందులో సుత్తి లేకుండా, సోది లేకుండా ఎలా చెప్పాలి, వీళ్ళకి ఉపయోగపడేటువంటి మాటలు ఏం వాడాలి అని నేనే ఒక వీడియో చేయడానికి 2 అవర్స్ నేను కష్టపడతాను. అటువంటిది ఉద్యోగం సాధించాలంటే ఇంక మీరెంత కష్టపడాలి? ఇటు కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్‌లో ఏముందిలే ఎగ్జామే కదా! ఈజీగా క్వాలిఫై అయిపోతాం అనుకుంటారు. ఒకటే దృష్టి పెట్టుకోండి. అప్పుడు పోస్టులు ఎన్నున్నాయి, అటువంటిది ఎవరు చూడడం. కానీ లాస్ట్ టైమ్ వచ్చినటువంటి 2022లో కానిస్టేబుల్‌కి సుమారుగా కానిస్టేబుల్ జాబులకి 5,00,000 అబోవ్ మంది అప్లై చేశారు. కానిస్టేబుల్‌కే 5,00,000 అబోవ్ మంది ఆహ్, అప్లై చేశారు. సో, అందులో ఈ ప్రిలిమ్స్ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రిలిమ్స్‌లో మనకి నెగెటివ్ లేదు. కానీ తెలంగాణలో నెగెటివ్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ నెగెటివ్ లేదు. అక్కడ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. సో, నెగెటివ్ మార్క్స్ లేనటువంటి ఆంధ్రాలోనే 5,00,000 మంది అప్లై చేస్తే సుమారుగా 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. జస్ట్ ఫిలిమ్స్‌లో. ఎటువంటి మైనస్ మార్క్స్ లేకుండానే దగ్గరగా ఒక 100 మార్కులు మామూలుగా పెట్టుకొని ఒక 100 మార్కులు ఏబీసీడీలు దిద్దినా క్వాలిఫై అయ్యేటువంటి సబ్జెక్ట్‌లో కూడా 5,00,000 మంది అప్లై చేస్తే 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. అదేవిధంగా 2,00,000 మంది 2,00,000 మంది ఎస్ఐకి ఇక్కడ అప్లై చేస్తే ఆంధ్రాలో 2,00,000 మందికి అప్లై చేస్తే చూసుకున్నట్లయితే సుమారుగా 1,50,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. ఇవన్నీ మీకు చూస్తుంటే చాలా ఈజీగా ఉంది. నవ్వులాటలుగా ఉంది. ప్రిలిమ్స్ ఎప్పుడు అదెప్పుడు జరుగుతది, ఇప్పుడు జరుగుతది, నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతదని చెప్పేసి అనుకుంటున్నారు గానీ, వాస్తవాలలోనికి మీరొకసారి వెళ్లి చూడగలిగితే చాలా భయంకరంగా ఉంటది. అంటే మీరు చూసుకున్నట్లయితే ఇటు 5,00,000 మందికి 4,00,000 మంది కానిస్టేబుల్‌కి అప్లై చేసినోళ్ళు డిస్‌క్వాలిఫై అయిపోయారు. 2,00,000 మందికి ఎస్ఐకి అప్లై చేసినోళ్ళు 1,50,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. అంటే సుమారుగా చూసుకుంటే 90% అబోవ్ డిస్‌క్వాలిఫై అయిపోయారు. 90% అబోవ్ పర్సన్సే ఎందుకు డిస్‌క్వాలిఫై అయిపోయారు? వీళ్ళు చదవడం రాలేదా? ప్రిపరేషన్ చేయలేదా? 6-8 అవర్స్ చదవలేదా? నాలెడ్జ్ లేదా? ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే వీళ్ళు స్ట్రాటజీ ఫాలో అవ్వలేదు. ఒకటి స్ట్రాటజీ ఫాలో అవ్వలేదు. అదే విధంగా వీళ్ళకి కన్సిస్టెన్సీ లేదు. ఇదిగో నోటిఫికేషన్ వచ్చింది లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకేం చదువుతాలేరా జరుగుతదో జరగదో. ఇటువంటి నెగ్లిజెన్స్‌కెళ్ళిపోయి చాలామంది ఏం చేశారంటే వస్తదేంటి లేరా నోటిఫికేషన్ ఆ కేసులు, ఈ కేసులు ఏదో విధంగా ఆటంకాలొస్తాయి కాబట్టి మనం ఎక్కడ చదువుతాం మనకెక్కడ వస్తదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజీ మిస్ అయిపోయారు. కన్సిస్టెన్సీని వదిలేసారు. అదే విధంగా డిసిప్లిన్ అనేది లేదు. జాబ్ కొట్టాలనేటువంటి ఆశ గాని, డిసిప్లిన్ లేదు. మాక్ టెస్ట్‌లు గాని, ప్లానింగ్ గాని, కన్సిస్టెన్సీ గాని, ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీళ్ళు ఫాలో అవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చినప్పటికి. సో, అందుకనే చాలామంది ఏమైతారంటే ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ పోస్ట్‌పోన్ అయిపోతుందిలే. తర్వాత ఎప్పుడొత్తదో తెలీదు కాబట్టి అప్పుడు చూసుకుందాంలే. దగ్గరలోకొచ్చినాక మనం చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటే అయిపోతదిలే అని అనుకుంటాం. అసలు ఈ ఏపీ పోలీస్ జాబ్స్‌లో ఎందుకు 90% మంది ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వలేకపోయారు అని గాక మనం చూసగలిగితే వీళ్ళేం చేశారంటే దీనికి గల ప్రధాన కారణాలంటే సిలబస్ పూర్తిగా తెలియకపోవడం. ఫస్ట్ ఈళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే సిలబస్ పూర్తిగా తెలియకపోవడం. ఏ టాపిక్‌కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో క్లారిటీ ఉండదు. ఏదో చదువుతారు గానీ ఏ టాపిక్‌కి ఎంతసేపు చదవాలన్నదో క్లారిటీ ఉండదు. ఇక రెండోదిగా చూస్తే చదివిన దాన్ని రివిజన్ చేయకపోవడం. చదివారు గానీ రివిజన్ చేయలేదు. ఒకసారి చదివితే సరిపోతుందిలే అనుకున్నారంట. ఏమనుకున్నారు? ఒకసారి చదివితే సరిపోద్దిలే అనుకున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి పదే చెప్తుంటే ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయకపోవడం, ప్రశ్నల స్థాయి గాని, ప్యాటర్న్ గాని అర్థం చేసుకోకపోవటం. ఇదొక కారణం. అదే విధంగా మాక్ టెస్ట్‌లు రాయండి అని పదే పదే మొత్తుకుంటున్నాను నేను. అయినప్పటికీ మాక్ టెస్ట్‌లు రాయకపోవటం, టైమ్ మేనేజ్‌మెంట్ గాని, యాక్యురసీ గాని పెంచుకోకపోవటం. అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణకు చూసుకున్నాం. తెలంగాణలో నెగెటివ్ మార్కింగ్‌ను పట్టించుకోకపోవడం. నెగెటివ్ మార్కింగ్ ఉంది. నెగెటివ్ మార్క్ పట్టించుకోరు. తెలియని ప్రశ్నలను కూడా గెస్ చేసి పెట్టడం. ఈ విధంగా తగులుతదిలే తగలకపోతే ఏమైతది 1/50 కదా! అని చెప్పేసి ఆ విధంగా పెట్టేసుకోవడం. తెలియని దాన్ని కూడా గెస్ చేసేసి టచ్ చేసేయడం. ఇంకా నిర్లక్ష్యం ఎక్కడ చేస్తారంటే కరెంట్ అఫైర్స్‌ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్‌ని చివరిలో చదువుకుందాంలే, చివరిలో ఎంతసేపు ఉంటదో ఓ 15 రోజులు చదువుకుంటే గుర్తుంటదనుకుంటాం. నో నెవర్. ఎప్పటిదప్పుడు చేయాలి. అందుకనే నేనేం చెప్తున్నా 6 నెలల నుంచి 9 నెలలు చదవాలి. ఎందుకంటున్నాను డైలీ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. అదోకటి. ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువ సమయం పెడతారు. ఆళ్ళకిష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాలిటీ చాలా ఇష్టం అనుకోండి. నాకు చాలా ఇష్టం నిజంగానే పాలిటీ చాలా ఇష్టం. నేను పదే పదే రోజు పాలిటీ చదివితే పాలిటీ నుంచి ఎన్నొత్తాయి?
15కి 15 వచ్చినా గానీ ఏమి యూజు చెప్పండి? సో, ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువ సమయాన్ని పెడతారో, అన్ని సబ్జెక్ట్‌ను బ్యాలెన్స్ లేకపోవడం, ఇంకా రోజువారీ కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం. 2, 3 రోజులు చదివి, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చేస్తుంటారు. 2, 3 డేస్ చదువుతారు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చేస్తారనమాట. అదొకటి. ఈజీ క్వెషన్స్‌లో కూడా సిల్లీ మిస్టేక్ చేస్తుంటారు. ఈజీ క్వెషన్స్‌లో కూడా చాలా సిల్లీ మిస్టేక్ తొందరపడి తప్పులు చేయడం, తర్వాత దాన్ని మార్చలేము, ఏడలేము. సో, అక్కడ కూడా మనకు పోతుంటది. ఇంకా ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ లేకపోవడం. ఎగ్జామ్ స్ట్రాటజీ తెలియాలి. ఏ సబ్జెక్ట్ ముందుగా అటెంప్ట్ చేయాలి? ఎంత టైం ఇవ్వాలి అనే ప్లాన్ లేకపోవడం. అలా మెల్లగా చేసుకుంటాడు. ఓ 80, 70 బిట్లు ఎట్టినప్పటికి సమయం అయిపోతుంటది. సో, పేపర్ అంతా కూడా చదవడం. మనకొచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఎనకాల ఉంటాయి. ఇటు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బ్యాక్ సైడ్ మన పేపర్స్ ఉంటాయి. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చూసుకొని, అయ్యో! నాకు అన్నీ వచ్చిన క్వెషన్స్ ఉన్నాయి గానీ, నేను టైమ్ మేనేజ్‌మెంట్ చేయలేకపోయాను అనుకుంటాం. బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే, ప్రతిదాన్ని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు గానీ, లాస్ట్‌లో 10 నిమిషాలు దిద్దుకుంటాం అనుకుంటారు. సో, అక్కడ లాస్ట్ 10 నిమిషాల్లో మనం ఏమి చేయలేం, దిద్దలేం. బబ్లింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా మనం దెబ్బయిపోతాం. సో, ఇయన్నీ కూడా చాలా అవసరం. సో, అందుకనే నేనేమంటున్నానంటే, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా, పోస్టులు పెరిగినా పెరగకపోయినా, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఏదో ఒక జాబ్ కొట్టాలంటే, ఇటు సెంట్రల్‌లో గాని, స్టేట్‌లో గాని జాబ్ కొట్టాలి అని అనుకున్న వాడికి ఏం కావాలండి? కన్సిస్టెన్సీ అనేది అవసరం. కన్సిస్టెన్సీ లేకుండా, నిలకడనేది లేకుండా, చదువుకుందాంలే, పోస్ట్‌పోన్ అయిపోద్దిలే, నా నా ఏముంటదిలే ప్రిలిమ్స్ అని అనుకుంటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో మనం క్వాలిఫై కాలేం. ఇక ముఖ్యంగా అప్లికేషన్ లక్షల్లో రావడం చూసి ఏం చేస్తారంటే భయపడిపోతుంటారు. లక్షల్లో వచ్చాయి కదా! 10,00,000 వచ్చాయేమో, 20,00,000 వచ్చాయేమో, 5,00,000 వస్తాయేమో అని భయపడిపోతుంటారు. కాంపిటీషన్ చూసి భయపడిపోతుంటారు. భయపడేవాడు ఎప్పటికి కూడా విజయం సాధించలేడు. గుర్తుపెట్టుకోండి. అనవసర భయాన్ని విడిచిపెట్టేయాలి. పోటీ మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్‌తో కాదు, ప్రిపరేషన్ తోటి ఎగ్జామ్ హాల్‌లో పెర్ఫార్మన్స్. ఎన్ని లక్షల మంది వచ్చారనేది కాదు. ఆ 3 అవర్స్ టైమ్‌లో మనం ఎంత బాగా ప్రిపరేషన్ చేయగలుగుతున్నాం అనే దాని మీదే పోస్ట్ అనేది డిసైడ్ ఉంటది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈజీ ఏం కాదు. లాస్ట్ టైమ్‌ని మీరు పోల్చుకోండి. గత నోటిఫికేషన్‌లో వచ్చినటువంటి 5,00,000 మందిలో 4,00,000 మంది ఎందుకు డిస్‌క్వాలిఫై అయ్యారు? 2,00,000 మంది అప్లై చేస్తే ఈ ఎస్ఐ జాబ్‌కి 1,50,000 మంది ఎందుకు డిస్‌క్వాలిఫై అవ్వరు? ఎందుకు 90% మంది ఈ ప్రిలిమ్స్‌లోనే డిస్‌క్వాలిఫై అయిపోయారు? ప్రిలిమ్స్ చాలా ఈజీగా తీసుకున్నారు. ప్రిలిమ్స్ అయిపోద్దిలే అని చెప్పేసి. కొంతమందేమో గ్రౌండ్ నుంచి చాలా ఈజీగా తీసుకుంటారు. సో, దేనిని నెగ్లిజెన్స్ చేసుకున్న మూల్యం తప్పదు. అంతే. మూల్యం చెల్లించుకుంటాం మనం. మీరు సీరియస్‌గా తీసుకున్నారా సక్సెస్ అవుతారు. ఎవరైతే సీరియస్‌గా తీసుకొని ప్రిపరేషన్ స్ట్రాటజీని అమలు పరుస్తారో, ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉంటారో, ఎవరైతే మాక్ టెస్ట్‌లు రాస్తారో, ఎవరైతే సిలబస్‌ను కంప్లీట్‌గా ఫిల్ చేస్తారో, ఎవరైతే రివిజన్ చేసుకోగలుగుతారో, ఎవరైతే ఓల్డ్ పేపర్స్‌ని పదే చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వస్తది. సో, మీరే ఆలోచించండి. ఎందుకు 90% ఎందుకు డిస్‌క్వాలిఫై అయిపోయారు గతంలో? ఏమన్నా ఎగ్జామ్ అంత కష్టంగా ఉందా? చదవకుండా ఉన్నారా? లైట్ తీసుకున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈసారి పోస్ట్‌పోన్ అవుతాయా? పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా? ఒకవేళ అన్నీ పెరిగినా గాని నేను ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవుతానా లేదా? ఒకసారి మన స్టామినా ఏంటి చెక్ చేసుకోండి ఒకసారెళ్లి. మాక్ టెస్ట్‌లు రాసి చూసుకోండి. ఎవరికి 70 మార్కులు వస్తున్నాయి, 80 మార్కులు వస్తున్నాయి, ఎవరికి 160 దాకా తెచ్చుకోగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. కామెంట్స్ పెడతాం ఈజీగా. అన్న పోస్ట్‌పోన్ అయిపోతుందా? అన్న ఇంక్రీజ్ అవుతాయా? అన్న ఏజ్ పెంచుతారా? ఏది పెంచినా, పెంచకపోయినా నీ కన్సిస్టెన్సీ, అదే విధంగా నీ పెర్ఫార్మన్సు, నీ ఫోకస్సు, నీ స్టడీ, నీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంది? ఒకసారి ఆలోచన చెయి. ఈ మాటలు ఒకసారి అవసరమైతే చెక్ చేసుకెళ్ళి. ఎందుకు 5,00,000 మంది అప్లై చేస్తే 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. ఎందుకు 2,00,000 మంది అప్లై చేస్తే 1,50,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. కేవలం ప్రిలిమ్స్‌లోనే ఇంతమంది డిస్‌క్వాలిఫై అయిపోయారంటే, మెయిన్స్ దాకా కూడా రాలేకపోయారంటే, ఈరోజు నేను రాస్తే రాగలదు నేను పోస్టుల్లో. అప్పటికంటే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరుగుద్ది కదా! అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏజ్ ప్రియారిటీ, ఏజ్ లిమిట్ అనేది పెంచుతారు కదా! ఒకసారి ఆలోచించాలి. ఈజీగా కామెంట్ చేసేస్తాం. ఈజీ ప్రతీది కూడా. పెట్టడం ఎంతసేపండి కామెంట్ పెట్టడం. నేను 100 కామెంట్లు పెట్టగలుగుతున్నాను. నేను ఒక వీడియో చేయాలంటేనే 2 అవర్స్ టైం పెడుతున్నాను. ఎఫెక్ట్ పెడుతున్నాను. అటువంటిది మీరు ఉద్యోగాలు ఒక 6 నెలల నుంచి ఒక 1 ఇయర్ ప్రిపరేషన్ చేయగలిగితే 30 సంవత్సరాల జీవితం కూర్చొని తినొచ్చని చెప్తున్నాం అక్కడికనే. లేదు ఈ 6 నెలలు గాక నెగ్లిజెన్స్ చేస్తే 30 సంవత్సరాలు మీరు లైఫ్ లాంగ్ కష్టపడాల్సి ఉంటది. ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఓకే. థాంక్ యూ.